అమరావతి రైతుల త్యాగాలను ఎప్పటికీ మరోనని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ మించిన రాజధానిలా అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గతంలో జరిగిన తప్పునకు ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయిందని, మళ్లీ ఆ తప్పులు జరగకూడదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని నేను చూసి అన్ని నగరాలు చూస్తున్నాం. చేసినప్పుడు రోడ్డు మీదనే రోడ్డు కిందనే పైపులు వేస్తారు. ఓసారి అది పగిలితే రోడ్డు అంతా కూడా మురుకు నీరు బారుతూ ఉంటుంది. అది హైదరాబాద్లో చూసా, బాంబేలో చూసా, బెంగళూరులో చూసా, ఎవ్రీవేర్ చూసా. ఈ అనుభవాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం యుటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్ట్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని, వరద నీరు మొదలుకొని, మురుగు నీరు మొదలుకొని, కేబుల్స్ మొదలుకొని, కరెంట్ మొదలుకొని, కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా, ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఎక్కడ ఏ సిటీకి లేదు. అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని. కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు. అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలో తెలిసేది కాదు. అంత మునుపు 50,000, 30,000, 10,000 రూపాయలు అమ్మే ఎకరా 4 కోట్ల 5 కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కదా. అప్పట్లోనే గోను సంచుల్లో పెట్టుకునేవాళ్ళు. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. వీళ్ళంతా నేరుగా 5 స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండి విస్కీ తాగాలనేవాళ్ళు. అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ చెప్పేవాడిని. ఇక్కడే మీకు కూడా చెప్తున్నా, దుర్వినియోగం చేయొద్దండి. అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లలు ఆలోచించండి. అందరూ సాధారణ కుటుంబాలను పుడతాం. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ అన్నాను. ఆ ఆంట్రప్రెన్యూర్ అనేది అమరావతి నుంచే ప్రారంభం కావాలనేది నా ఆలోచన. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అన్ని మీరే చేసేనంటే ఎవరు చేయలేం. కానీ మీరు బాగుపడడానికి, దోహదం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం మా బాధ్యత. ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను మాట్లాడడం లేదు. కానీ నాకు కూడా పనులు 176 ఉంటాయి. కానీ అన్నీ చేయకపోతే మళ్ళీ నేను రాబోయే రోజుల్లో 5 ఏళ్ల తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చేసిన తప్పుకు మీరెంత అనుభవించారో, నేనెంత అనుభవించానో, రాష్ట్రం ఎంత అనుభవించిందో తెలిసింది. రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి. ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది. దానికి ఇంజన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి అతిపెద్ద ఎఫ్డిఐ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీ మంచి మనసు పనిచేసింది. స్థలబలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది. కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం. మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. మొత్తం రాష్ట్రం, దేశంలో ఉండే దేవాలయాలన్నింటిలో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని, పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం. ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం. మసీదుల నుంచి, చర్చిల నుంచి ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం. కడాన ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి, అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు, పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు. అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి.